తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ఆక్యుపంక్చరిస్ట్ హీలర్ జనార్దన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గ్రే హెయిర్ అనేది ఒకప్పుడు చాలా ఏజ్ 50 years 60 years వచ్చిన వాళ్ళకి గ్రే హెయిర్ వస్తుంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా గ్రే హెయిర్ అనేది కనిపిస్తుంది. అసలు గ్రే హెయిర్ ఇంత త్వరగా చిన్నపిల్లల్లో కూడా రావడానికి రీజన్స్ ఏంటి, అండ్ ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి అనేది చెప్పండి. ఇప్పుడు మన తెల్ల వెంట్రుకలు ఒక అనుభవానికి గుర్తుగా ఉండేది. పెద్ద డాక్టర్ గారు ఆయన తెల్ల వెంట్రుకలు వచ్చాయి అంటే ఏజ్డ్, తలపండిన వాళ్ళని చెప్పేవాళ్ళు. ముగ్గు బుట్టలాగా తెల్లగా ఉందంటే చాలా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆ క్రైటీరియాని మనం పాటించలేము, ఎందుకంటే చిన్న వయసులోనూ కూడా ఎక్స్పీరియన్స్ రావడం లేదు. వైట్ హెయిర్ చూసి కూడా ఏజ్ ని ఇంత పెద్దవాళ్ళు అనేది గుర్తు ఉండేది. గ్రే హెయిర్ చూస్తే పెద్దవాళ్ళు, అనుభవం, వయసు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన క్రైటీరియా మనకు వర్తించదు, కంప్లీట్ చేంజ్ అయిపోయింది. చిన్న వాళ్ళు కూడా గ్రే హెయిర్ వచ్చినప్పుడు ఎలా దాన్ని చూడాలంటే ఇది ఒక అనారోగ్య సమస్యను చూడాలి కదా. ఇది రెండు రకాలు. ఒకటి హెయిర్ ఫాలు లేదా హెయిర్ లాస్, విరిగిపోవడం వెంట్రుకలు. తర్వాత గ్రే హెయిర్. ఇందులో ఈ సమస్యల్లో గ్రే హెయిర్ అనేది కొంచెం పెద్ద సమస్య ఇది. ఎందుకంటే ఈ హెయిర్ ఫాల్ అవుతుంది, మళ్ళీ వస్తుంది, హెయిర్ లాస్ అవుతుంది, మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. గ్రే హెయిర్ ఏంటి, తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తున్నాయి అనేది చూడాలి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒక కారణాల్లో ఒకటి ఏంటంటే మన హెరిడిటరీ కావచ్చు, ఫ్యామిలీ కంపల్సరీ వస్తుంది, రావచ్చు, అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ కూడా చూడాలి. అంటే ఈ తల మీద ఉన్న వెంట్రుకల్ని కంట్రోల్ చేసేది ఏంటంటే మన ఆక్యుప్రెషర్ వైద్య విధానంలో ఈ పంచభూతాల లోపల వాటర్ ఎలిమెంట్, ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు అని చెప్తాం. 5 ఎలిమెంట్స్ మీద ఈ మొత్తం వైద్యం ఆధారపడి ఉంటుంది. ఈ వాటర్ ఎలిమెంట్ అనేది ఈ హెడ్ హెయిర్ని డిసైడ్ చేస్తుంది ఇది ఈ వైద్యంలో. సో కిడ్నీ ఎస్సెన్సు, కిడ్నీ సారాలు, కిడ్నీ ఎనర్జీలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెసే ఈ గ్రే హెయిర్ అని చెప్పొచ్చు. గ్రే హెయిర్ కారణం ఏంటంటే మన వెరీ ఫౌండేషన్ అయినటువంటి కిడ్నీ ఎస్సెన్స్ ఇంబ్యాలెన్స్. రెండు వాటర్ ఎలిమెంట్ అంటున్నాం. వాటర్ ఎలిమెంట్ ఇంకోటి ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న అన్ని హార్మోన్స్ని కంట్రోల్ చేయగలిగింది కూడా వాటర్ ఎలిమెంట్. వాటర్ ఇంటేక్ తక్కువగా ఉండడం వల్ల కూడా గ్రే హెయిర్ రావడానికి వాటర్ ఎలిమెంట్ అంటే వాటర్ అని కాదు, అదొక ఎనర్జీ. ఈ 5 ఎలిమెంట్స్, ఆకాశము అనేది ఒక ఎనర్జీ, అగ్ని, భూమి, గాలి, ఎర్త్ ఎనర్జీ, డైజెస్టివ్ ఎనర్జీ. అట్లనే ఈ వాటర్ అనేది ఒక ఎనర్జీ సిస్టమ్. అది వాటర్ డైరెక్ట్ వాటర్ అని కాదు, నిజం కూడా వాటర్ కూడా తీసుకోవాలి, వాటర్ కూడా ఉండాలి. వాటర్ ఇంటికి తక్కువ ఉన్నా, నిద్ర లేకపోయినా, ఇండైజెషన్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, పొల్యూషన్ ఉన్నా, హెల్మెట్స్ పెట్టుకొని వేసిన అన్హెల్దీ ఫుడ్ కూడా, అన్హెల్దీ డయట్ ఉన్నా, ఇవన్నీ కూడా ఈ హెయిర్ సమస్యల కారణం అవుతాయి. ప్రోటీన్ డయట్ సరిగ్గా లేదంటే మనం విటమిన్లు, మినరల్స్ సరిగ్గా తీసుకోవట్లేదు అంటాం. ముఖ్యంగా ప్రోటీన్ డయట్ అంటాం. కాల్షియం, ఐరన్, ఇందులో ఏది తక్కువ ఉన్నా కూడా ఈ హెయిర్ ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. ముందులో గ్రే హెయిర్ అనేది ఈ ఫ్యామిలీ హిస్టరీ కూడా చూడాలంటున్నాడు. సో మనం ఏం చెప్తామంటే, సరే ఏదైనా కానివ్వండి, కానీ ఎందుకు అంత తీవ్రమైన అంశం లేదా సీరియస్ కన్సర్న్ ఎందుకు తీసుకోవాలి గ్రే హెయిర్ అంటే, మీరు అది అందం కోసమో దానికోసం కాదు. ఇది మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుర్రాడు ఉన్నాడు, 20 years, గ్రే హెయిర్ వచ్చింది అన్నప్పుడు మేల్ హార్మోన్స్ డిస్టర్బ్ అయినవేమో అని ఆలోచించాలి. అవుతుందా? ఇప్పుడు ఫీమేల్ అమ్మాయి 20 ఏళ్ళు ఉన్నాయి, హెయిర్ అంతా పడిపోతుంది, ఫీమేల్ హార్మోన్స్ స్ట్రాంగ్గా లేవు అని అనుమానించాలి. ఒకప్పుడు పెళ్లి చూపుల్లో అమ్మాయిల హెయిర్ బాగా చూసేవాళ్ళు, ఎంత పొడవు ఉందా లేదా అని. ఎందుకు చూసేవాళ్ళు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సరిగ్గా ఉందా లేదా అని వాళ్ళు ఆ రకంగా అర్థం చేసుకున్నారు. కరెక్ట్గా హార్మోన్స్ ఉంటే అమ్మాయికి హెయిర్ బాగుంటుందని అర్థం. అబ్బాయికి మంచి మేల్ హార్మోన్స్ ఉంటే గ్రే హెయిర్ ఉండదని అర్థం. అంటే వాళ్ళకి అర్థమైన భాషలో వాళ్ళు చూస్తున్నారు, అప్పుడు టెస్టులు లేవుగా. సో అందుకని ఏంటంటే ఇది హార్మోనల్ సంబంధించిన సమస్య కాబట్టి కొంచెం దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఏది హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ కాదు,
గ్రే హెయిర్ అనే Grey పెద్ద hair. సమస్యకి. ఓకే. రెండోది ఇక డయట్కి సంబంధించింది మన హెయిర్ ఫాల్ కావచ్చు, హెయిర్ లాస్ కావచ్చు, డయట్, పొల్యూషన్, ఎన్విరాన్మెంట్, స్ట్రెస్, స్ట్రెయిన్, నిద్రలేమి ఇవన్నీ కావచ్చు. కానీ ఈ గ్రే హెయిర్ మాత్రం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కిందకి వస్తాయి. ఓకే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి గ్రే హెయిర్ వస్తుంది. అవకాశం చాలా 90% అవకాశం ఎక్కువ లేదా ఉంటుంది. హెరిడెడ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. ఓకే. ఈ రెండు విషయాలు ఉంటాయి కాబట్టి ఇంకోటి ఇది మెల్లమెల్లగా వదిలేస్తే ఇన్ఫెర్టిలిటీకి దారి తీయొచ్చు. ఓకే. హార్మోన్ సమస్యలే కదా మన ఫెర్టిలిటీని మళ్ళీ ఇబ్బంది పెట్టేది కదా. అందుకని ఏం చేయాలండి, దీన్ని కొంచెం సీరియస్గా ఆలోచించి ఒక 2 ప్రెషర్ పాయింట్ చెప్తాము. ఏదైనా కానివ్వండి, ఇది ప్రెషర్ పాయింట్స్ దీన్ని వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అది చెప్దాం. ఏం పాయింట్ అంటే అది ఒకటి కాళ్ళల్లో ఉంది, K3 అనే పాయింట్. K3 కిడ్నీ మెరిడియన్లో, అది యాంకిల్ ఏరియాలో ఉంది. యాంకిల్ ఏరియాలో ఇన్నర్ యాంకిల్లో ఉంటుంది. K3 అనే పాయింట్ ఒకటి చాలా చాలా బెటర్ పాయింట్ ఫర్ గ్రే హెయిర్ యాజ్ వెల్ యాజ్ హెయిర్ ఫాల్, హెయిర్ లాస్. ఇక రెండవ పాయింట్ కూడా ఏం చేయొచ్చు అంటే ఈ గ్రే ఈవెంట్ కూడా ఇక్కడ బాగా బ్లడ్ సర్క్యులేషన్ పెంచాలి. ఈ స్కాల్ప్ అంతా కూడా మంచి ఎనర్జిటైజ్ చేయాలి. డ్రైనెస్ పెరిగినప్పుడే కదా బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే కదా హెయిర్ ఫాల్ అయ్యేది. సో లోకల్ పాయింట్ ఒకటి ఉంది, దాని పేరు ఏంటంటే DU20. ఎగ్జాక్ట్ అది ఎక్కడ ఉంటుందంటే టాప్ ఆఫ్ ద హెడ్ ఉంటుంది. ఇప్పుడు హెడ్ వీళ్ళు తీసుకున్నాం అనుకోండి, ఈ టాప్ ఆఫ్ ద హెడ్, ఇక అంతకంటే పైన ఏముండదు, ఇక టాప్, ఇక పైన ఏం లేదు కదా, అదే టాప్ కదా. ఆ టాప్లో ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఈ పాయింట్ పేరు ఏంటంటే DU20. ఈ DU20ని ఏం చేయొచ్చు అంటే DU20 ఇక్కడ ఉంది. కొంచెం కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకొని కొంచెం మురికినే ఆ లైట్ వేసేసి ఆ DU20ని కనుక ఇలా 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 యాక్టివేట్ చేసి చాలు. ఆ DU20 ఆక్యుపంక్చర్లో ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎంత హెడేక్ ఉన్నా, ఎంత సివియారిటీ ఉన్నా, బ్లడ్ సర్క్యులేషన్ మన మైగ్రేన్ లాగా ఉన్నా, బ్లడ్ సర్క్యులేషన్ లేక ఇబ్బంది పడతారు కొంచెం చూసారా, డ్రై అందులో ఇట్లా ఒక వెర్టిగో లాగా వస్తుంటుంది చూసారా, తల తిరుగుతుంటుంది. అలాంటి సమస్యలు కూడా ఈ పాయింట్ చేయడం ద్వారా కామ్ డౌన్ అయిపోతుంది. మోర్ సర్క్యులేషన్ వస్తుంది, బ్లడ్ పెరుగుతుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో హెయిర్కు పోషణ అందుతుంది, న్యూట్రిషన్ అందుతాయి. అప్పుడు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. సో ఈ పాయింట్ చేయొచ్చు. దీనికి ముందు ఒక పాయింట్ ఉంది, దీని తర్వాత ఒక పాయింట్ ఉంది, దీనికి ఈ పక్కకు ఒక పాయింట్ ఉంది, దీనికి ఈ పక్క. అందుకని మొత్తం కలిపి ఇలా ఇలా చేయమని చెప్పారు. ఇది మాకు చేసి చూపిస్తారా ఇప్పుడు? అది చేయొచ్చు మనం. అది DU20 మన ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా ఈ చెవి నుంచి ఇలా పైకి వచ్చినప్పుడు ఇలా పైకి వచ్చేసాము, అట్లాగే ఈ మధ్యలో నుంచి ఇలా ఇలా పైకి వచ్చాము, లేదా ముందు పోర్షన్లో నుంచి ఇలా బొట్టు పెట్టుకుంటాం కదా, ఇలా 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 ముందుకు వచ్చాము. వచ్చినప్పుడు టాప్ ఆఫ్ ద హెడ్లో పాయింట్ ఉంది, ఇది ఇక్కడ నొప్పి తెలుస్తుందా, ఇక్కడ ఉంది కదా, ఇది ఆక్యుప్రెషర్ పాయింట్. దీని పాయింట్ ఏంటంటే ఇక్కడ టాప్లో ఉంటుంది పాయింట్. ఇది ఇక్కడ నుంచి ఇలా పైకి వచ్చాం, ఈ ముందు భాగం ఇలా 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 పైకి వచ్చాం, ఇక్కడ ఉంటుంది. ఇది DU20. ఇలా మెల్లే ప్రెషర్ చేయొచ్చు, లేదా ఇలా ఇలా ట్యాప్ చేయొచ్చు మెల్లగా. అట్లనే ఈ పాయింట్తో పాటు వెనకాల ఒక పాయింట్ ఉంది, ముందు ఒక పాయింట్ ఉంది, ఇటు ఒక పక్కకు ఈ పక్క, మొత్తం ఇక్కడ అన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఇలా. ఇది DU20 తర్వాత మిగతా పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి ఇక్కడ. ఇంకొక పాయింట్ చూపిస్తున్నాం, 2 పాయింట్లు మన టాపిక్లో ఉన్నాయి. ఇది కుడికాలు తీసుకున్నాము, కుడికాల్లో లోపల భాగం మీడియల్ ఆస్పెక్ట్ అంటాము, బొటన వేలు లోపలికి ఉంటుంది కాబట్టి లోపల వైపు ఇది. ఇలా ఇలా పైకి వచ్చినప్పుడు ఇది యాంకిల్ ఏరియా అంటాము. యాంకిల్ బోన్, ఇదంతా యాంకిల్ బోన్. యాంకిల్ బోన్ యొక్క టాప్లో తీసుకున్నాము. దీని నుంచి ఇలా బయటకు వచ్చి వెనక్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక టెండాన్ ఉంటుంది, ఇక్కడ అక్లీస్ టెండాన్ అంటారు. ఈ టెండాన్కి ఈ బోన్కి మధ్యలో ఉంటుంది పాయింట్. ఇది పాయింట్. ఈ పాయింట్ పేరు K3. గ్రే హెయిర్ చిన్నతనంలోనే, చిన్నపిల్లల్లోనే, పెద్దవాళ్ళు వచ్చే గ్రే హెయిర్ కాదు ఇది, అది న్యాచురల్. అది ఇలా చేస్తే తగ్గదు. పిల్లల్లో వచ్చే గ్రే హెయిర్, చిన్న పిల్లల్లో వచ్చే గ్రే హెయిర్కి ఇలా K3 పాయింట్ని యాక్టివేట్ చేసినట్టయితే ఏ కారణాల వల్లనైనా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి, గ్రే హెయిర్ అవుతుందంటే
కరెక్ట్గా ఒక 2 నిమిషాలు ఒకవైపు 1 నిమిషం, ఇంకో కాలుకు 1 నిమిషం, 2 నిమిషాలు రోజుకు 2 సార్లు చేయండి. ఈ గ్రే హెయిర్ అనే సమస్య దాదాపు తగ్గి తీరుతుంది. ఈ K3 అనే ఆక్యుప్రెషర్ ప్రూవెన్ పాయింట్. K3 1 నిమిషం 1 కాలు చేయొచ్చు. సో సార్ గ్రే హెయిర్కి ఆక్యూ ప్రెషర్స్ అనేది ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతాయి అని చెప్పి మా వ్యూస్కి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా.